వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్ ఛానల్ ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈవేళ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆ ప్రభుత్వ విధానాల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కొన్ని నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. ముఖ్యంగా డిసెంబర్ 11న రైతులతో ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ల కార్యాలయాలకి ఉచిత పంటల బీమా మీద గురించి డిమాండ్ చేసే కార్యక్రమం ఒకటి తీసుకున్నారు. అలాగే డిసెంబర్ 27న కూటమి ప్రభుత్వం పెంచినటువంటి కరెంటు ఛార్జీల గురించి బాదుడు అంటూ కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ విడతల వారీగా దాదాపుగా 15,000 కోట్ల మేర భారం పెంచనున్నట్టు ఆ భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఒకటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయాల ముందు ర్యాలీగా వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అదొక నిరసన కార్యక్రమం. అలాగే జనవరి 3వ తారీఖున విద్యార్థులకి ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన వీటి తాలూకు బకాయిలు ఇంకా చెల్లించలేదు. సో వాటి గురించి కూడా డిమాండ్ చేయాలి. కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సార్, ఇంకా మహిళలకి కూడా చాలా అన్యాయం జరిగిందని రకరకాలుగా అసంతృప్తితో ఉన్న మాట నిజమే. వాస్తవానికి జనవరిలోనూ ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ముందుగానే ఈ 11వ తేదీ నుంచి ఇలా 3 దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి నిశ్చయించుకున్నారు. దీన్ని ఎలా చూడాలంటే ఒక ఘోర పరాజయం తర్వాత తిరిగి మళ్ళీ ఆ పార్టీకి జవసత్వాలు ఇవ్వాలని చెప్పని అక్కడి నుంచి ప్రజా ఉద్యమాలతో మమేకం కావాలని, పోరుబాటులో నడవాలని వైసీపీ ఒక విపక్షంగా తనదైనటువంటి బాధ్యత తీసుకోవటం ఆహ్వానించదగిన పరిణామమే. కానీ అయితే ఇక్కడే ఇది గమనించాల్సింది ఏంటంటే, పార్టీ శ్రేణులకి తమ అధినాయకుడు జనబాహుళ్యంలోకి రావటం, ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవటం అనేటువంటిది కొంత స్ఫూర్తినిచ్చేటువంటి అంశమే, కాదనటం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ వైఖరి చూసినట్లయితే చాలా పూర్తిగా ఒక అణచివేత ధోరణిలో, అంటే వాళ్ళకున్నటువంటి మెజారిటీ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెంటర్ లో వాళ్ళకు ఉన్నటువంటి మద్దతే కాదు, ఒక తిరుగులేనటువంటి ఆధిపత్యం, వీటన్నిటి నేపథ్యంలో అలాంటి ఒక దీనికి ఎదురెళ్ళేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ లోపే ఏదో ఒక దీంట్లో అర్జెంటుగా ముందు ఆయన అరెస్ట్ చేసేసి జైలుకి పంపించాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళాలి. సరే, అయితే ఇక్కడ ఈ 3 అంశాలు కూడా ఆంధ్రులకి, అంటే రైతులకు కావచ్చు, లేదంటే ఇటు విద్యార్థులకు కావచ్చు, కాదన్నట్లయితే మొత్తం యావత్తు పౌరులకి, అంటే కరెంటు వినియోగదారులకి, విద్యుత్ వినియోగదారులకు కానీ ఇదేమి కొత్త ఏం కాదు. గతంలో కూడా వాళ్ళు ఇలాంటివి ఫేస్ చేశారు. వాటి గురించి మనం చెప్పుకోవాలన్నట్లయితే ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో కరెంట్ అనగానే ముందు గుర్తొచ్చేది ఏంటంటే, సరిగ్గా నాకు గుర్తున్నంత వరకు 24 సంవత్సరాలు అవుతున్నట్టుంది దాదాపుగా బషీర్బాగ్ కాల్పుల సంఘటన. ఇది దీనికి సంబంధించి అంటే రేపు వీళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టేటువంటి సమయానికి ఆగస్టు 8, 2000 సంవత్సరం అప్పుడు 2000 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన సరిగ్గా 24 సంవత్సరాల 3 నెలలు అవుతుంది అని చెప్పుకోవచ్చు. 24 సంవత్సరాల 3 నెలల క్రితం ఒక్కసారి కనుక మనం వెనక్కి తిరిగి చరిత్రలోకి చూసుకున్నట్లయితే, ఒక మహాపోరు హైదరాబాద్ బషీర్బాగ్ దగ్గర విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఇటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉభయలు కూడా కలిసి చేసినటువంటి దీంట్లో ఒక్కసారిగా కాల్పుల మోత వినిపించడం, లాఠీ ఛార్జీలు చాలా, అదేంటంటే ఆ రోజు అప్పట్లో మీడియా అయితే ఏంటంటే ఇది ఒక మినీ జలియన్ వాలాబాగ్ సంఘటన అన్నట్టుగా కూడా అభివర్ణించారు. నెత్తుటితో అక్కడ ముగ్గులేశారని, ఇట్లా ఎవరికి దీంట్లో క్యాప్షన్స్ వాళ్ళు చాలా దీనిగా పెట్టిన సందర్భం నాకు గుర్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ ఉద్యమానికి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, కామ్రేడ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్, ఈ 2 ఉన్నాయి. కానీ ఈ రోజు ఇక్కడ మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికిను వామపక్షాలకి ఏమైనా ఒకవేళ దూరం ఉందా? కాదు అన్నట్లయితే గతంలో లాగా వామపక్షాలు ఆ పోరాట స్ఫూర్తిలో ఇప్పుడు వాళ్ళు లేరా? కారణాలు ఏమైనా మనకైతే విస్పష్టంగా తెలియదు. కానీ ఒకటేంటంటే, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా అంశాల వారీగా, అంటే ప్రజల కోసం కాబట్టి ఇది అంశాల వారీ ప్రాతిపదికగా అవసరమైనప్పుడే కలిసి వచ్చేటువంటి పార్టీలతో, వామపక్ష పార్టీలతో కూడా ఈ పోరాటాలకు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది. బహుశా ఇది
ఆరంభం కావచ్చు, భవిష్యత్తులో కూడా ఒకవేళ వాళ్ళు కలిసొస్తారేమో చూద్దాం. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇది చాలా ఒక సంక్లిష్టమైనటువంటి ఇష్యూగానే చూడాలి. ఇప్పుడున్న తర్వాత ఏంటి అప్పుడు జనాల్లో ఉన్న పోరాట పటిమ వేరు. ఆ స్ఫూర్తి వేరు. ఇప్పుడు ఇప్పుడు జనంలో ఉన్నటువంటి ఇది వేరు. ఇప్పుడేంటంటే ఆయన ప్రామిస్ చేసాడు. ఇది ఇస్తా అన్నాడు, అది ఇస్తా అన్నాడు. మనం విశ్వసించాం. తీరా చూస్తే ఇదేంటి అని చెప్పి లోపల ఇదవుతున్నారు తప్ప హ్మ్. బయటకొచ్చి తమ నిరసనని తెలియజేసేటువంటి స్థితిలో జనం ఎంతవరకు బయటకొస్తారనేది ఒక ఇష్యూ. అంతే గాకుండా ఈ ప్రోగ్రామ్‌లో ఇప్పుడున్నటువంటి అణచివేత ధోరణులు గనక చూసినట్లయితే, హ్మ్. నేననుకుంటుందేంటంటే బహుశా ఈ ప్రోగ్రాము ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో, సరిగ్గా ఆ షెడ్యూల్ ప్రారంభమయ్యే ముందే వైసీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని గూడా నిర్బంధించటం, ఇలాంటి ఒక నిర్బంధ కాండకి ప్రభుత్వం ఖచ్చితంగా తెగబడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని సూపర్‌సీడ్ చేసి మరి ఏ విధంగా జనం ముందుకెళ్తారు వీళ్ళు అనేటువంటిది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. సో, 24 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన స్థాయిలో ఈ విద్యుత్తు ఉద్యమ మళ్ళీ ఆ సంఘటన గుర్తు చేసేటువంటి రీతిలో ఇక్కడ ఉద్యమిస్తారా? కాదు అన్నట్లయితే నిర్బంధ కాండ ఇదవుతుందా అనేటువంటిది ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇది. అది మామూలు విషయం కాదు. సో, ఇది ఒక కార్యక్రమం. తర్వాత ఇక ఇంకో పాయింట్ అన్నదేంటంటే, మన రైతులకు సంబంధించి కదా! ఉచిత హ్మ్. పంటల బీమా. ఉచిత పంటల బీమా. రైతులకు గూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం అనేటువంటిది వాళ్ళకేం కొత్త కాదు. కాకపోతే ఏంటంటే జనం ఆశపడతారు. ఎప్పటికప్పుడు ఏమో అప్పట్లో ఆయన అలా జేశాడు. ఈసారి మనకేమైనా ఇస్తాడేమో అనేటువంటి ఒక ఆశతోనే చేసుంటది. ఎందుకంటే 2019 రుణమాఫీ గూడా యెస్. అదే. 87,612,00,00,000 వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని జెప్పని, హ్మ్. ఆ రోజున ఆయన 2014లో ప్రామిస్ చేసి అధికారంలోకొచ్చారు. తీరా అధికారంలోకొచ్చిన తర్వాత ఆయన జేసింది ఏంటి అన్నట్లయితే, కోటయ్య కమిటీ అనేటువంటి ఒక సిఫార్సు కమిటీని వేయించి, ఆ కోటయ్య కమిటీ సిఫారసు చేసింది గాబట్టి 87,612,00,00,000కి బదులు కేవలం 24,000,00,00,000కే దీన్ని మదింపు జేస్తున్నాం. అది కూడా ఏంటి ఇన్‌స్టాల్‌మెంట్స్ బేసిస్‌లో హ్మ్. ఇస్తామని చెప్పినటువంటి దీంట్లో అప్పట్లో కూడా రైతులు ఇదే రకంగా ఇదయ్యారు. సో, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ రకమైన పరిస్థితి ఉంది. బహుశా రైతులకి ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది గాబట్టి డెఫినిట్‌గా ఈ ప్రోగ్రామ్‌లో రైతులైతే హ్మ్. ముందుకొచ్చే పరిస్థితుంది. ఆ రోజున మరి ఎక్కడెక్కడ మళ్ళీ తిరిగి ఈ హౌస్ అరెస్టులు లాంటివి ఒకవేళ జరిగినప్పటికీ కూడా డెఫినిట్‌గా ఈ రైతు ఉద్యమం మాత్రం ఆహ్, ఖచ్చితంగా ఒక అడుగు ముందుకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తిలో ఉన్నారు. హ్మ్. సో, ఇది ఒక కార్యక్రమం. తర్వాత స్కూల్ పిల్లలకి 3 సంబంధించి జనవరి 3 తారీఖు. జనవరి 3 తారీఖు. ఈ జనవరి 3 తారీఖు స్కూల్ పిల్లల కార్యక్రమం అది కూడా స్కూల్ పిల్లలు ఆల్రెడీ ఇప్పటికే ఈ మన వామపక్ష విద్యార్థి సంఘాలతో కొంత వాళ్ళ కొన్ని కొన్ని చోట్ల ఆల్రెడీ బయటకొస్తున్నారు. అవును. సో, అందుకే నేననేదేంటంటే, ఈ ఉద్యమాలకి ఖచ్చితంగా వామపక్షాలను కూడా కలుపుకొని వెళితే బాగుంటుంది. మరి ఆ దిశగా ఈ వీళ్ళు వైసీపీ ఈ ఎంతవరకు మన ఆలోచన వాలంటీర్ల గురించి చేస్తారో కూడా చేశారు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. మొత్తంగా అయితే ఏంటంటే, ఇది ఓవరాల్‌గా ఈ అణచివేత ధోరణుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, తర్వాతేంటంటే ఉద్యమాలు వాటికి సంబంధించి ఇదేమి జగన్మోహన్ రెడ్డికి ఏం కొత్త కాదు. ఏంటంటే ఈళ్ళు ఆశిస్తున్నట్టుగా గట్టిగా నినాదాలిచ్చి, ప్రగల్భాలు పలికేసి, పూనకాలతో వీరావేశంతో ఊగిపోవటం ఇది చేయకపోవచ్చు కానీ, చాలా కూల్‌గా మనిషి కనిపించినా గూడా డెఫినిట్‌గా పట్టుదలతో, ఉద్యమాలతో వెళ్ళటం అనేది తనకు అలవాటే. గతంలో 2014లో గూడా చాలా కార్యక్రమాలు సక్సెస్‌ఫుల్ చేశారు. తర్వాత వాళ్ళకి ఆ జన బాహుళ్యం ఉంది. మీడియా మద్దతు లేకపోవచ్చు కానీ, జనం మద్దతు ఉంది. సో, ఆ పరిస్థితుల్లో మరి ఇటు ఒక అణచివేత ధోరణికి పూనుకున్నటువంటి ప్రభుత్వం, దానికి సవాల్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి 3 అంశాల మీద ఉన్నటువంటి ఇది. ఈ ఈ కార్యక్రమాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దీన్ని ఒక ఏక వ్యక్తి సేనగా ఒక్కడే నాయకుడిగా చెప్పాలంటే ముందుకెళ్తున్నాడు. మరి ఈలోగా ఏమైనా వామపక్షాలతో అంశాల వారి మద్దతుతో కలిసొచ్చే ప్రయత్నాలు గూడా వాళ్ళు చేస్తారా? చేస్తే బావుంటుంది. చూద్దాం. నిజంగా నిన్న మనం మాట్లాడుకున్నట్టు క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ సూపర్ 6 హామీలు, ఇది తల్లికి అంటే ఇవి కూడా ఇప్పుడు వాళ్ళ ప్రాధాన్యాలంతా కూడా ఇది పూర్తిగా మనం డిస్కస్ చేస్తున్నట్టేంటంటే, ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకి పెద్ద పీట వేసేటువంటి ప్రభుత్వం.
ఇది పూర్తిగా ఫ్యూడలిస్టిక్ ఐడియాలజీతో సగటు ప్రజల్ని, పేద ప్రజల్ని తొక్కి అణిచివేసేటువంటి ప్రభుత్వం. అయితే ఒకటి మాత్రం స్పష్టం. ఈ ఆధునిక సమాజంలో ఇప్పుడున్నటువంటి దీంట్లో ఇలాంటి అణచివేత ధోరణులు తాత్కాలిక ఫలితాలిస్తున్నట్టు కనిపిస్తాయి గానీ, అంతిమంగా ఏంటంటే మాసేస్తే పైచేయి అవుతుంది. కాబట్టి చూద్దాం ఏమవుతుందనేది. థాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.